వెల్కమ్ బ్యాక్ టు వంజర టీవీ న్యూస్ తెలుగు. పూజల పేరుతో ఒక మహిళపై ఒక వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అశోక్ ఖరాత్ అనే వ్యక్తి పూజలు చేయడంతో పాటు జ్యోతిష్యం చెప్పేవాడు. తన వద్దకు బాధలతో వచ్చిన వారికి పూజలతో సమస్యలను పరిష్కరించేవాడు. నాసిక్లో ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. అతని నుంచి రాజకీయాలు ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. ఒక మహిళకు ఇంట్లో సమస్యలు ఉండడంతో అతన్ని కలిసి తన బాధలను చెప్పుకుంది. పూజల పేరుతో మహిళకు మత్తుమంది ఇచ్చాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడు. మత్తుమంది ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అశోక్ ఇంట్లో ఉన్న పెన్ డ్రైవ్తో పాటు ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెన్ డ్రైవ్లో 58 అసభ్యకరమైన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అశోక్ కుమార్ బెడ్రూమ్లో రహస్య కెమెరాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. గతంలో తాను నేవీలో పనిచేశానని అందరికీ చెప్పుకునేవాడు. కానీ అది ఎంతవరకు నిజమనేది పోలీసులు తేల్చనున్నారు.